ఏం చెప్తాను ఇది పువ్వులు తెంపుతుంది కదా అడిగితే ఏమంటుందో ఏమో. అక్క ఏం చెప్తానవే? డిస్కో డాన్స్ ఎత్తున్నా చేద్దు ఆపు నీ జోక్ గాని కోపులలో పోతుర్రే అందరు పోదామా? ఏ మొన్న నేను గత తాతని అడిగిన ఏ పొల్ల ఖాళీలు ఇవ్వని అన్నాడు. మీరందరూ ఒక టీం ఉంటే చెప్పు జాయిన్ చేసుకుంటా సపరేట్ అన్నాడు. మనకెవరున్నారా ఇద్దరమే తప్ప. ఏ గటు పోయి చింటిగా నువ్వు శ్రీకాంత్ గాని అడుగుదామే అక్క. అర్రే అవును కదనే, మన అందరం కలిసి ఒక టీం అవుతాం కదా. మరి అడుగుదామా? అడుగుదాం. సరే పాయ్ మళ్ళీ తర్వాత అవుతా. ఇంటికాడ బోర్ కొడుతుంది, పచ్చిసి ఆడుకుందామానే. నాకు అది ఆడలేదక్క. అయ్యో మరి ఏమొస్తుంది నీకు? కచ్చికెళ్ళి ఆడుకుందాం. ఏ అది మంచిగా అనిపించేది. తిన్నావానే ఇంతకి? తిన్నా. నువ్వు తిన్నావా అక్క? అప్పుడే తిన్నా. ఏం కూర వండినావు? టమాటా వేసినక్క. నేను సాంబార్ చేసిన. ఇక మిషన్ కాడికి పోదామానే. పోదాం అక్క. బ్లౌజులు ఇచ్చి రావాలనే, చీరలు ఉన్నాయి. సరేపా మరి ఇట్లా కన్నా పోయి బ్లౌజులు అన్న తీసుకొస్తా. సరే అక్క తీసుకురా పోదాం. ఏం చేస్తాను అక్క? ఏం లేదే, ఏటో పోతాలేందే దంట పెట్టుకోను. మీ దగ్గరికి వచ్చినమే మేము ఒక ముచ్చట చెప్తాం కాదనొద్దు. మరి ఏం ముచ్చటక్క? ఇగో ఏం లేదే, ఎండాకాలం వచ్చింది, పొద్దు అస్సలు పోతలేదు. ఇంట్లో కూర్చుంటే ఏదో ఒకటి తిన బుద్ధి అవుతుంది. అవునా కాదా? ఇంటి ముంగటికి అవి ఇవి అమ్మత్తన్నాయి. కొందామని మా అమ్మని పైసలు అడిగితే చింతపరి అందుకొని ఎత్తానన్నది. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే కోబులపల్లి ఉన్నాయి కదా ఇప్పుడు, పోదాం అనుకుంటున్నాం. మరి మీరు అత్త పోదామా? రాకుంటే పోతారే. అత్తరానే అనుకో, చింటుగాడు ఇంకా మా అందరం కలిసి ఒక టీం కావచ్చు. సరేనే పోదామా? పోదాం అక్క. మళ్ళీ మరి మేము చెప్పినట్టు వినాలి. మళ్ళీ తర్వాత మమ్మల్ని కాదని చెప్పి వేరే టీమ్ లో జాయిన్ అవుతా ఉంటే మాత్రం పని మాత్రం అందరికి సమానమే కదా. పని సమానమే కానీ మా టీమ్ లోనే ఉండాలి. గదవతో చేసినట్టు ఇప్పుడు మా టీంలో వస్తా అని చెప్పి ఆడికి పోయినాక మారుతా అంటే మాత్రం సర్తం. మళ్ళా గట్ల ఎందుకంటే అక్క, మనం అంటే ఒక టీం ఒక వాడోళ్ళం గంతే. ఇక మన దాంట్లో ఒక లీడర్. సరేనా? ఓకే దారి మరి చింటు ఇట్లా అడుగుదాం. దారిగా ఇట్లా చేశాను అత్తాడు రాకపోతే వాళ్ళిద్దరు అత్తనే తవ్వుతారు. అక్కలు ప్రపంచం కనబడతలేదు, జర జరుగుర్రే. బాడకవు గట్లా అంటున్నావేమ్రా? ఏ వట్టిగా అన్ననే, రోడ్ అంతా మీరే నడుచుకుంటూ పోతే కనుమలు లేట్ నడుచుకుంటూ పోతారే. అరే చింటూ, నీకు ఒక మంచి పని చెప్దామని వచ్చినాం. నువ్వు గిట్లా మమ్మల్ని సెటర్లు వేసినావు అనుకో, నీకు చెప్పం, తర్వాత నీకు పైసలు రావు. మరి నీ ఇష్టం. అగో పైసల పని అంటారు కదా, ఏం పని? సారీ చెప్పు, చెప్తాం. ఇదొకటి మళ్ళా అది కూడా గవర్నమెంట్ నౌకరేరా. అగో గవర్నమెంట్ నౌకరట, ఇంకేంది? ఆగే నువ్వు ముందు సారీ చెప్పురా. ఇక తప్పైంది అక్క. ఒక్కదానికి కాదు, ఒక్కదాన్ని అన్నవారా నువ్వు అక్కలు అని అంటివి కదా. అందరికి తప్పైంది అక్కలు. అట్లా అయితే నా పని ఏంటిది చెప్పుర్రే. గవర్నమెంట్ నౌకరాన పట్టిరి, మరి ఏం పని? చెప్పినాక నువ్వు చేస్తానಲ್ಲ మరి. ఏ గవర్నమెంట్ పని అన్నాక నేను చేయనా? చేసుడే. మరి దాని నోట్లకెళ్ళి మాటనే వస్తలేదు. నువ్వు చేయవారా? మరి సప్పుడు చేతలు గిట్లా నల్లిగుంటాడా పని నడవదు. మరి చేస్తాం చేస్తాం, తగ్గ ఫలితం ఉంటది. మళ్ళా గవర్నమెంట్ పని అదే గవర్నమెంట్ పని అంటారు కదా, చేద్దాం ఇక. సరేనా? ఆదివారం ఆదివారం లీవు. ఇంకేంది ఇక మంచిగా ఆదివారం ఆదివారం లీవ్ అంటే మధ్య దావత చేసుకోవచ్చు. మన అందరం కలిసే మళ్ళీ చేసేది. ఒకళ్ళు ఆడ ఒకళ్ళు ఈడ కూడా కాదు. ఆగో అందరం మొక్క వాడకట్టోళ్ళమేనా, ఏటి వేల గుంపు పోవచ్చు. మళ్ళా మీ ఇద్దరికి చెప్తున్నా, ఆడికి పోయినాక మీరు మా టీమ్ లోనే ఉండాలి. వాళ్ళు వాడు కలిసిండు వీడు కలిసిండు అని వేరే వాళ్ళతో పని చేద్దు, మాతోటి కలిసే చేయాలి. ఇంకో ముచ్చట, అందరికి సమాన జీతాలు కాదు గాని అది ఇది అంటారు, అసలు ఏం పని చెప్దావా? ఒకటేసారి కోపుల పని రా. కోపుల పనా? ఏం రో కోపుల పని అని తీసి పడేస్తాను. అది గవర్నమెంట్ పని. అందరికి సమాన జీతాలు. ఎండాకాలంలా మనకు తక్కువ టైంలో ఎక్కువ పైసలు పడేదంటే అదే. జీతం ఎంత పడుతుందట? ఎంత ఇత్తగా అంత. ఎంత అయితేందిరా నీకు? అందరితో పాటు నువ్వు ఏం రా రావా? ఏమంటావరా, పోదామా? కానీ మన గవర్నమెంట్ అనే వరకు జర పొంగిపోతుంది. ఆడు ఉండే డౌట్ ముఖం ఏం రా శ్రీకాంత్, ఏమో మనకి ఏమో షోలో గుసగుస అంటున్నావు. ఏ గుసగుస లేదు, మరి పోదామా అద్దా అని అనుకుంటున్నాం అంతే. చెప్పురి మరి. ఇంత మించిన పని దొరుకుతుందారా మీ మొహాలకు? అగో మా మొక్కలకి ఏమైంది మీరే చూడు. సరే అత్తం అత్తం పారి పారి ఎక్కిర్రి. ఇగో నీ పేరు లేదు నీ పేరు లేదు, మేం చేయటం మీ పేరు ఎక్కుతుంది కాబట్టి మేము ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. మీరు మేమే టీమ్ లీడర్స్.
మా నలుగురిది ఎందుకు చెప్తాం రా మెల్లగా అంటున్నావు బాగున్నాడే ఆ, మీ నలుగురు చెప్తేనైతే చెయ్యం, మా నాలుగు ఇద్దరు వద్దులు. మేము చేసుకుంటాం. అయినా చింటుగా శ్రీకాంత్ గాడు 4 వద్దులు పట్నం పోయి వచ్చిండేమో గాని అస్సలు ఆగుతలేడు కదరా, బాగా టెక్కు చూపిస్తాడు. కాదు గాని అరే. మీరు పనికోతుర్రా పేరెంట్ అనుకోతారా? నువ్వు చాలు ఒక్కొక్కరు మొత్తం పట్టు చీరలు మొత్తం మేకప్లు ఏందనుకుంటారు అది? ఒరే అనుకోకుండా ఇవాళ శివంట తొలిదోలతో పోతానమని మంచిగా తయారైన ఓ. తప్పేముంది ఆడ నేను చూడొస్తారు. వీడు అన్ని గీ మాటలే అటు మాట్లాడతాడు పనికి పోక ముందే గన్ని అంటుండే అక్క ఒకడిన్నాడు అనుకో నిన్ను మడత పెట్టి అంటాడు మరి కాదే అక్క, ఈ కరువు పనికే పోయేదేనే మొత్తం మన పండుగ కదా పోయినట్టు అరే మేము ఆడోళ్ళం రా బాయ్, మేము గిట్లనే తయారవుతాం. సావు పోయినా కూడా మేకప్ వేసుకొనే పోతాం. నీకేమైనా అబ్జెక్ట్ ఆడ పని చూడాలి కానీ గీ పేట్ల మనిషి ఉన్నదని చూస్తారా మన దిక్కు మాట్లాడతారా వాళ్ళ దిక్కు మాట్లాడతారా? ఈడ అటే మాట్లాడేటట్టున్నాడు నువ్వు వేసిన మేకప్ కు పని చేసే అక్క మొక్కలు ఇన్ని కొట్టాలి. తీసేయ మరి ఇళ్ళకెళ్ళి మంది సైడ్ పోరి నువ్వు నా మీద తీసేస్తే ఫస్ట్ నువ్వు వస్తావా రావా? ఏ నువ్వు ఇంటింత కమ్మలు పెట్టినవి ఎందుకు మరి? ఆడ లగ్గమా? ఓర్ పోడా, ముందుగాల నేను చెప్పింది నువ్వు. చెప్పు. మేము టీమ్ లీడర్స్, మీరు మమ్మల్ని అనొద్దు. మేము చెప్పిన పని చేయాలి. పైసలు మాకే ఇస్తారు, మేమే పంచుతాం. అగో. అందరికి సమానం. గిట్లా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నావు అనుకో మా ఇజ్జత్ పోతుంది. డీల్ ఓకేనారా డీల్ ఆర్ నో డీల్, నువ్వు కాకపోతే మత్తుకున్నావు కుక్కిన ప్రపంచంలో. పెయిన్ లెక్కుంటేనే రర్రి సండే దోశలు దావత్ ఇవ్వాలి, పైసలు ఉన్నాయా? ఇటు పోతే అత్తయ్య ఇక. మూసుకొని పోయారు. సరే పారి మరి ఏమంటారా అత్త శ్రీకాంత్? అతరా ఏ అత్త మేము అత్త హైదరాబాద్ ఇక. అని ఎక్కువ చూపించినావు కదరా ఈ దావత్ పైసలు వాడికి హైదరాబాద్ వాళ్ళేదే అందుకే ఉడవిక్కొని 4 వద్దులు పట్నం పోయి రాగానే సోకులు పట్టినారా, సోకులు. మామూలుగా అన్నారా నీ సోకులు? పాయే, వద్దు. మరి ఆయనతో కన్నా పట్టం ముఖం చూడలెత్తి మా వాళ్ళన్న ఆయనతో ముఖం చూసి వచ్చిర్రు. ఏ ఉన్న తీరాడా మీరే దాంక చూసిండని ఎట్లా అంటాడు చూడేమనని. ఆడ ఎర్ర బస్ ఎక్కిపోయిండు ఉత్తా సిటీ తిరిగి వచ్చిండు అంతకంటే ఏం చేసిండాడు అరే మీకు పుణ్యాలు ఆవురా. టికెట్ అయినా అని పోతలేరు. ఇప్పుడు నా ముచ్చటే పెట్టుకుంటుంటారా? పనికి పోదామా? ఏ పని పోదాం పాడు. దా అక్క. పారి పారి దరిరా సరిపోతుంది మానే, ఇంకెవరైనా మాట్లాడదామా? ఇంకా చాలు తీయ అక్క ఇంకొకటి పారి పారి. ఏంద్రో, ఏమంటున్నావు? ఉన్న పనంతా అనుకునే చెప్పాలి నేను అని చెప్తారు మరి. కదా మన మేకప్ గురించి మాట్లాడేంది ఆడు ఏమోనంటావని జిట్టి తగిలి మేకప్ అంతా పోయింది ఏదో కావచ్చు. కదనే పోయింది అక్క నిజంగా జిట్టి మెడక. అది గవర్నమెంట్ పని అనబట్టే అందుకే మొత్తం పనంతా ఒప్పుకున్నాయి. 3 hours later. అక్క కాళ్ళు చేతులు మస్తు గుంజుతున్నాయే ఏ నాకైతే ఇగో నెత్తి మాడంతా నొత్తంది తట్ట మోసి మోసి. కదా ఈ పని చల్లగా ఉండక గంత గంత మోపిచ్చిర్రేమే మా పోరు అప్పటి నుంచి మెడల్లో వస్తున్నాయి అంటుందావో సున్నే కట్టుకుంది. భుజాలన్నీ నొత్తాయి పుండు పుండు ఉన్నాయి చేతులు ఎప్పుడు రాలేదే ఈ పనికి. మేము రోజు ఇదే పనికి వస్తున్నాం చెప్పిందవా. ఇక మీరు మొత్తం పనంతా మీరే చేసినట్టు చేస్తారు కదా ఘోరంగా. ఉన్న పనంతా వాన్ కప్ప చెప్పిన నలుగురు పనంతా మొత్తం మీరే చేసినట్టు చేస్తారు. ఈడ వస్తాను ఆడతాను ఆకలి అవుతాను అనుకుంటారు. ఏంద్రో గట్ల ఆ. అంటున్నావు, మేము కూడా చేసినాం. మేము చెయ్యందే పని అయిందా ఏం చేసారు? వాడు 100 అయితే మీరు 5 చేసారు. మస్తు మేము మాట్లాడుతావు చేసిందల్లా సగం కూడా చేయలే మీరు. ఏమో బియ్యాల బాగా మాట్లాడుతారు పని చేసినామని. నీకు నోరు తప్ప ఏముందిరా నీకు మరి మీకే ఉన్నదిగా. మేమే చేసినాం పని మేము తట్టలు మొయ్యలేదారా? మరి తమ్మిని దవ్వుతేనే కదా మీ తట్టలు మోసింది. మరి మేము తవ్వాలన్నారా మేము దోలుకొచ్చుకుంది ఎందుకురా మమ్మల్ని దోవలకి వచ్చింది అందుకే. అలా మూసి పెడితే కానీ కనబడతలేదు ఇంత ఆ, తట్టలు మూసిరట తట్టలు మూసి. అరే నీకు శాతనైనంత నువ్వు మొత్తం, మాకు శాతనైనంత మేము మోసినాం. ఇంత గిత్తరా? గంత కాదు గంత గాని- మోసినామారా కాదు కానీ మరి రోడ్ మించాలి రాంగేవో బాగా ఎగుసుకుంటూ మాట్లాడుతారు కదా. గవర్నమెంట్ గవర్నమెంట్ నౌకరి ఇన్నత్తయ్యరా. అరే ఎంత అన్నా సరే ఇది గవర్నమెంట్ నౌకరే కాదా? గవర్నమెంట్ నౌకరి అయితే మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతారే? ఇది నొత్తంది అది నొత్తందని. మేము ఎప్పుడు పోలేదు ఆ. కదా, మాకు అవస్థ అవుతుంది. మా తోట రేపు ఇంకా కొంచెం ఎక్కువ మొత్తం మట్టి కాదే మన తోట అయినంత వరకు మనం ఆ, చేసినాం ఇలా వాళ్ళ కొట్టిరు రేపు వాళ్ళ ఆ, అక్క, వీళ్ళు ఒక్క రోజు వచ్చే గిలికి ఇట్లా చేస్తురేందే అయినా ఆవురా నువ్వు నాడు పని చేయి అంటే పక్క పొంటోళ్ళ ఆడోళ్ళని చూసుకుంటా కూర్చుంటారు కదరా మీరు ఓ, నీకు ముచ్చట చెప్పలేదా ఓ పోరి? శ్రీకాంత్ గాడు ఏం చేసిండు తెలుసా అనే, గా పక్క గ్రూప్ వాళ్ళు ఉన్నారా, ఆ, కూరగాయలన్నీ ఫోటోలు తీసిండే ఫోటోలు. కదా అందరు పట్టుకొని నేను చూసిండ్రా. అరే అసలే మనమే తీసుకొచ్చిన మనల్ని తిట్టుతారే వాళ్ళు నువ్వు ఎక్క తక్క మాట్లాడినా అనుకో మమ్మీ. ఆ పోరికే చెప్తాం నువ్వు ఫోటో తీసినావు అలా అమ్మకి చెప్తా నేనైతే. ఉమ్. ఫోటో తీయమంటే నేను ఆ ఫోటో తీసిన. ఉమ్. అవ్వా, అవ్వా, ఆ పోరికి నీకు ఏం సంబంధం రా? ఏమో అట్లా వర్కౌట్ అవుతాను. చూసినావా మేము ఎంబడి తీసుకొచ్చుకుందే నయమైంది కదరా నీకోతి దానికోతి దొరికింది నాకేం ఇంటికాడ ఉంటే ఎవరు దొరికిందే? దొరకు నాకే ఈ దొరికింది. ఓరుడు చూసే ఓతి పడదు నీకు అవునరా మాతో పని చేసిన చేసిన ఎప్పుడు లైన్ లో పెట్టిల్రా వాళ్ళకి అదే పని పని చేస్తుర్రు. ఓ, మనం మీకు- పని చేసినాం అవునే వాళ్ళు పని ఎక్కడ చేసిర్రు దీన్ని దాన్ని చూసుకుంటూనే ఉన్నారు ఓ, మీరు పోలేదు ఇక. చూడడానికి హైదరాబాద్ పోతే ఎంత మందో. ఉమ్. అరే బాడతావు మాట్లాడితే హైదరాబాద్ హైదరాబాద్
ఊరు మా అంటే 4 వద్దులు పోయొచ్చినావు కథలు పడ్డావు అనుకో చీరత బిడ్డ ఏమనుకుంటున్నావు ఏంటే సీరేది ఏమో బాగా మాట్లాడతారు ఇద్దరిని చూసి. ఏంద్రా అంటే బాగా లేకుండాయి. ఓ గవర్నమెంట్ పని ఆ పని ఈ పని ఓ బాగా వేసుకుంటూ వచ్చి ఇప్పుడేమో అది రొత్తాంది ఇది రొత్తాంది అన్నమాట. ఇగో మేమే నొత్తుంది అంటున్నా కానీ నీ నొత్తుమన్న మారా కాళ్ళు నొత్తు చేయొత్తు అన్న మారా. మరి అసలు అవత్త ఎందుకు పడతారు మా ముంగట? అరే నీ పేరు లేకున్నా మేం సార్ని బతలాడి మీ ఇద్దరు పేర్లు రాపించినాం. తెలుసా ఆ వార్తలు చెయ్యరు పని అని అన్నారు. అదే మీరు కూర్చుంటారు మాతో చేపిద్దామని రాపించారు. మీరు మట్టి మనసులు ఏం కాదు కదా. ఎంత మాట అంటున్నావు రా పోడా అగో ఉన్నదిన్నట్టు అన్న ఉన్నదిన్నట్టేంద్రా మేము వచ్చేటప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లయినాం పని చేసి గదే అయ్యో అని చెప్పి ఒరే గాలికి తిరుగుతాళ్ళు అందరు మిమ్మల్ని తిడతాళ్ళు ఇంట్లో మీకు విలువలేదని మేమేదో పని పెట్టియాలి ఒక పనులను చేద్దామని తీసుకొచ్చి పని అప్ప చెప్పి పైసలు ఇప్పితే మీరు మమ్మల్ని అంటారా? గదే మీరు కూర్చుంటారు మాతో చేపియచ్చు అన్నట్టు మీరు ప్లాన్ లో మీరు నలుగురు ప్లాన్ వేసుకొని వచ్చిర్రు. ఏం పని చేయలేదా కొద్దిగా చేయలేదా కొద్దిగా అంత అయితే చేసిర్రు మిగతా పాపం ఆడే చేసి చేసిన పోతుంది ఈడ. నీకే నొత్తాంది అంటే వానికి ఎంత అరే మీరిద్దరు మా మనుషులు మా కోసం చేసిర్రు అయినా కూడా మీరు అచ్చపట్టుకనే కదరా మీకు పోర్లు పడ్డారు మరి మా వల్లనే కదరా. అరే కొంచెం మొన్నగా పోరికి లెటర్ ఇవ్వమంటే నేను ఇయ్యలేనా? నీ తరఫున నేను పోలేనా? ఇది నేను ఇద్దరం కలిసి పోయి ఇచ్చొచ్చినాం. అప్పుడు వాళ్ళ అమ్మ మమ్మల్ని ఎంత తిట్టింది ఆ తీరితే మిమ్మల్ని తిట్టే నన్ను తిట్టిందా కంతి? నీకోసమే కదరా పోయింది. అరే నీకు ఫోన్ నెంబర్ కావాలంటే దాన్ని అడిగియలే. కొట్ట వచ్చింది వాళ్ళ అమ్మ మమ్మల్ని. మరి ఆ ముచ్చట అప్పుడే చెప్పలేదే కొట్ట వచ్చింది తిట్ట వచ్చిందని. అవురా మొన్న ఆ పోరి మూతిలో మూతి పెట్టి నాకినావు కదరా మళ్ళీ ఆ పోరి మిమ్మల్ని తిట్టిందా అనబడితివి. అవునే ఆ పోరి ఎవ్వరికి చెప్పొద్దని నీకు చెప్పిందా? ఈ అవ్వ నీకు చెప్తే ఊరందరికి చెప్పొస్తావు కాదే నా బతుకు మొత్తం బస్ స్టాండ్ చేసినావు ఆయే నీ అవ్వ. దానికే కాదు నాకు కూడా చెప్పింది మీ పోరి. ఆగో నీకు కూడా చెప్పిందా? ఈ అవ్వ అదేం మనుషున్నది ఆ దొంగ మూడు అయితే కనబడని ఈ అవ్వ దాని ఈ బంత ఈ మన మొగ మోపిత్తా ఈ అవ్వ. ఎందుకురా ఆగో అది ఊరంతా చెప్పబట్టే నాతోటేమో ఎవ్వరికి చెప్పకురా అని నాకు చెప్పింది. అదేమో అందరికి చెప్పుకరాబట్టే మళ్ళా అందరికి చెప్పేదాకా మీకు చెప్పుకొచ్చింది మెయిన్గా. ఓ మీకు చెప్తే మొత్తం పక్క పంట ఊరల్లో కూడా తెలుస్తుంది మీకు చెప్తే. అరే బాడుకో మీ ఇద్దరిని కలిపిందే మేము కాబట్టి మా ఇద్దరికి చెప్పింది. ఊరంతా చెప్పనికి ఇదన్నా సినిమా స్టార్ ఆరా మా ఇద్దరికి చెప్పింది రందివాడకు. మీ ఇద్దరికి చెప్తే మీ దగ్గర ఉండదే అది చూడు అది మొత్తం బట్ట బయలు చేస్తుంది మా ముచ్చట. అరే అరే ఆ ముచ్చట మేము బట్ట బయలు చేస్తే అసలు మీ ఇద్దరు కలవడానికి కారణం వాళ్ళంటే ముందు మమ్మల్ని అంటారు. మేము ఏం చెప్పం ఏడు పాపు దరిద్రంగా ఉంది. ఈ అవ్వ ఏడుపు కాదు 100 మందిలో మానం పోయింది ఈ అవ్వ. నీకుందా అక్క ఇంతకు మానం? వీళ్ళు అసలు పని కోసం రాలేదే పని కోసం వచ్చే పోరీల కోసం వచ్చిళ్ళు. నాకు అర్థమైంది వీళ్ళ కథ. చెప్తే చెప్పినావు గాని నిజం చెప్పినవే. ఫోటోలో తీసినావా నెంబర్ ఇచ్చిందా? నెంబర్ ఇస్తేనే కదా వాట్సాప్ లో ఫోటోలు పంపించింది. నెంబర్ ఇచ్చిందట్నే. అక్క అప్పటి కంకులు కాల్చుకుందామే అందుకే కట్టెలను ఒక దగ్గరికి ఎత్తాను. ఏ గబుతు కన్నా కట్టెలలో కంకులు కాలుతావా? కంకులు ఎత్తరానే కంకులు మరి తెచ్చినంత మాత్రం గబుత్త కట్టెలలో కలుతావే. అయ్యో గటో గిటో ఇడ్చుకుందాం. అలాగా కోపల పనే శాతం అయితే లేదు ఇంకా కంకులు ఇసుకొస్తారా? ఇది పెద్ద మొగోళ్ళు అని చెప్పుకుంటారు. అరే మేం పని చెప్తే మీకు పైసలు వచ్చినాయి ఎక్కతక్క మాట్లాడకు మూసుకున్నారు. రేపటి నుంచి వద్దాం అనుకుంటానవా రావద్దు అనుకుంటానవరా? ఏ వాడు వచ్చిన అద్దె అక్క వాని ముఖం చూసి ఆ పేరు రాయ అన్నాడు. ఏ పాపం కొనితి మనోడేనా గట్లంటవేమే అనుకున్నా మనమే కూడున్నా మనమే గట్లంటవేలే పోరన్ని. అరే ఎన్ని మాటలు అంటుండు. మనల్ని అంటుండు మరి. ఏమవుతి అరే పైసలు ఓ కొట్టు. ఎన్నడదేలో ఉన్నారు నా మీద తిడతానవా? మా సంతి అరే నీకు పైసలు కొట్టినా మక్క చెల్లె 4 కంకులు ఇసుకరా పోన్రా తిందాం. శ్రీకాంత్ నీది అదే నెంబర్ కదా? ఎంత కొడతాను? ఓ 100 రూపాయలు ఎక్కువ కొట్టు. అక్క నుంచి మా తాత చుట్టం ఎంత తెచ్చిచ్చిర్రా? ఎత్తలేలా గవర్నమెంట్ జాబ్ అని నువ్వు మేనేజర్ అనే చేయబడుతుంది. పోసే వాడు ఇచ్చిన కాడికి నేను ఇస్తే గానీ ఎక్కువ ఇమ్మంటే నేను ఎందుకు ఆయన నువ్వు ఇస్తానే? ఇయ్యకే అక్క పంపినా అవసరం లేదు రిటర్న్ కొట్టరా నువ్వు. అడే ఏం పని చేసిండే దీన్ని దాన్ని చూసుకుంటూనే ఉన్నాడు. నువ్వేం పని చేసినవే? నీకు అదే కరెక్ట్ మంచిగా. నువ్వేం చేసినవే? ఓ పొద్దంతా నేను తవ్వినా ఏం తవ్వినావు? అక్కడ గడ్డపార అందుకొని నేను తవ్వుతే అడే ఎన్ని ఫీట్లు తవ్వమంటే నువ్వు ఎన్ని ఫీట్లు తవ్వినవురా? మన నోరు బాయ్ అనుకాడు సపడే వీకెండ్ ఆడికెళ్ళి మీ డోర్ బయర్కే వీకిండాడు. మరి వచ్చే గింత పని చేయరా? నేను అప్పుడే చెప్పిన ఈ నద్దే అక్క ఈ నద్దు ఆ నద్దు వాళ్ళు దాన్ని దీన్ని చూసుకుంటూనే ఉంటారే పని చేయరే అని చెప్పిన. వాడు ఏమనలేదు వాడిని ఎందుకు రెచ్చగొడతావు? ఇగో వీడు మరి వాడు నల్లి కుట్టాడు ఫస్ట్ అంటాడు మెల్లగా అంటిస్తాడు వీడు ఎగురుతాడు.
ఎవరంటే ఇచ్చిర్రే ఏమో మా ఇద్దరు బాగా అంటారు నువ్వు నీ అరే నువ్వు చెప్పుడు నవ్వుకుంటే చెప్తుండు కదా నా అక్క. అరే తమ్మి రేపు పొద్దుగాల మీరు కొంచెం తొందర రాండ్రా మాకు 10 నిమిషాలు లేట్ అవుతుంది ఆ మీరు మేకప్లు పట్టు చీరలు నెక్లెస్లు కమ్మలు గిమ్మలు పెట్టే వరకు అల్ల అవుతుందని మమ్మల్ని తొందర పొమ్మంటారా అరే నువ్వు ఆడదాని వారా మేము ఆడోళ్ళం మాకు ఇంట్లో మస్తు పనులు ఉంటాయి నువ్వేం పని చేస్తావురా అద్దం ముంగట ఇట్లా దూసుకొని వస్తావు గంతే. పొద్దుగాల అయితే నీకన్నా పనే పాటరా మీకు వండి పెట్టాలి మేము అన్ని పనులు చేసుకొని బట్టలు వండుకొని బువ్వ వండుకొని కూర వండుకొని అవి పట్టుకొని రావాలి అదే ఏర్పడుతుంది మొత్తం మన గోడగా సున్నం కొట్టుకున్నట్టు వస్తారు పనికి. వీడేందే? ఇలా కమ్మగుని అనుకుంటా మన టిఫిన్ అన్ని మింగలేదు వీడు. ఓ ఏ మీరు గంక తెచ్చిర్రు. ఏందిరా మాకు కూడా మిగిల్చలేదు కదరా. తిననోటి అసలు ముందుగాల్నే. మనోళ్ళని మన టీమ్ లో పెట్టుకోవడమే తప్పైంది వీళ్ళని ఎవరైనా పెట్టుకోమన్నారు మేము అక్క, దాచుకుంటూ పోంగా మనలోళ్ళు మనకుంటే వీళ్ళిద్దరేందేమో సైగలు చేసుకుంటారు. ఏందే పోరి మీరు ఏం సైకిల్ ఆ చేసుకుంటారు? నలుగుట్లతో మాట్లాడద్దే వాడు మెల్లగా అంటాడు మాటలు. ఓసేయ్, ఇది కూడా నల్లికుంటలే అది కూడా మర్చిపోయాను. పోయి అక్క అప్పుడు నెంబర్ ఇచ్చింది చెప్పింది కదా ఆ. అమ్మాయి ఫోన్ చాటింగ్ చేస్తాందారా ఇగో చూడే ఎన్ని చాటింగ్లు చేస్తాలో ఇక్కడ కూర్చోనే ఇగో మనతోటి ఎవరైనా చాటి ఇవన్నీ చేసినా ఊళ్ళో వీళ్ళకే బాధ ఎరికైతే. వాళ్ళకేం బాధ మరి మాతోటి దునియా మాట్లాడతారు. అరే మీరు వచ్చింది కోపల పనికా దీంతో దాంతో చాటింగ్ చేసుడు దాని ఫోటోలు తీసుడు దీని మూతి నాకుడు గవే చేస్తారు కదా మీరు. ఇక వీడు ఏమంటాడే మీకు చేసేటోళ్ళు లేరు చాటింగ్ అని మీకు బాధ అవుతుందా మరి అంటే తీసుకురారు రేవాలి నన్ను ఒకళ్ళని మీ దోస్తుగాలని చాటింగ్ అనే చేస్తాం. బాగా మాట్లాడతారు అయితే మనకి ఎట్లయినా పైసలు అయితే నేను కుళ్ళురా వీళ్ళకు అదే. ఓ మీరు బాగా చేస్తారు పని అని మీకు ఇస్తారు ఇదిగో, పైసలు. పైసలు రాబట్టే ఇటు పోర్లు వాడబట్టే అని బాగా కుళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ. తీసేయండి వేరే వాళ్ళని ఆ, పెట్టుకోండి ఇగో వీళ్ళ నలుగురు కళ్ళు మొత్తం అక్క ఊళ్ళకి పోతే మస్తు మంది కుక్కలు లెక్క వస్తారు మనం పిలిస్తే. కుక్కలు దొరకచ్చుకొని తవ్విపించుకోపోయినవే మరే మీరు కుక్కలని మిమ్మల్ని పిలుచుకొని తాగిపించుకున్నావురా. ఓ, ఇగో మీరు కుక్కలని మీకు తెలుసు కానీ మీరు కుక్కలని ఊరందరికి తెలుస్తుంది ముందుగానే. అందుకో అక్క అందుకో అన్న అందుకో అయ్యో అదో అదో అయ్యో అదే అయ్యో అదే మనల్ని మనం కొట్టుకుంటాం కదా. అయ్యో అదే అదే ఆపండి, ఆపండి, ఎవరన్నా నొక్కలాగా ఎవరన్నా అదే, అదే, ఆపండి, మనల్ని మనం రండి. కొట్టుకుంటాం. ఏ రాండి, పోదాం. ఏమైంది మీ కోపలద్దు ఏమద్దు మీ సోపతే వద్దు మాకు ఇక మేము పోతున్నాం. నెత్తంతా వీగిరి కాదురా అబ్బో ఎంటికలన్నీ పోయినాయి అమ్మతోటి ఇవరికి ఎంటికలు వీక్తున్నట్టు ఎంటికలన్నీ పోయినాయి. పైసలు మిగిలినాయి. ఎత్తానే కదా గవర్నమెంట్ మనిషి వల్ల. హాస్పిటల్ ఇది గవర్నమెంట్ అది గవర్నమెంట్ పాప పోదాంపా ఇవి నా చెప్పేదురు ఏది నా